హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డైట్ మెను. సో ఈ వీక్ మొత్తం కూడా మనం మెడిటరేనియన్ డైట్ గురించి మాట్లాడుకుంటున్నామండి. సో కొంచెం డిఫరెంట్ డైట్, బట్ ఎక్కువ వెజ్జీస్ తినే వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది అనమాట. సో సెకండ్ డేలోకి ఎంటర్ అయిపోయాం కాబట్టి సో ఈ రోజు ఏం రెసిపీ చేస్తారో చూద్దాం, అండ్ అలాగే ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. లెట్స్ ఇన్వైట్ అవర్ న్యూట్రిషనిస్ట్ అలేఖ్య గారు. హలో అలేఖ్య గారు. హాయ్ అశ్విని గారు. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ? అడగనన్నారు. ఊరికి అడగాలనిపించింది. ఓకే, ఐఎమ్ ఫైన్ అండి. హౌ ఆర్ యూ? నేను కూడా చాలా చాలా బాగున్నాను. అండ్ డిఫరెంట్ డైట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మెడిటరేనియన్ డైట్ ఇప్పటివరకు విన్నాను, కానీ ఈ డైట్ అయితే నేను ఎప్పుడు జనరల్గా నేను డైట్ చేయను, కానీ సో ఈ డైట్ కొంచెం డిఫరెంట్గా ఉంది. ఎక్కువ రెస్ట్రిక్షన్స్ అవి లేకుండా చాలా బాగుంది కూడా. అంటే కరెక్ట్గా చెప్పాలంటే ఇది డైట్ అని కూడా అనము, బికాజ్ దీంట్లో ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు, అన్నీ తీసుకోవచ్చు. బట్ మనం ఏంటి అంటే ఏది ఎలా తీసుకోవాలో చెప్తామని. అవును. సో ఇది కంటిన్యూస్గా ఎప్పటికీ ఫాలో అయినా కూడా మంచిది. అంటే దీనికి ఒక పర్టికులర్ పీరియడ్ అంటూ లేదు. లైక్ ఇప్పుడు కీటో డైట్ అంటే కొన్ని మంత్స్ ఫాలో అవ్వాలి, మళ్ళీ బ్రేక్ ఇవ్వాలి, అలాంటిది ఏదీ లేదనమాట. కంటిన్యూస్గా మనం ఈ డైట్కి కంప్లీట్గా స్విచ్ అయితే కూడా చాలా మంచిది. ఓకే, సో ఈరోజు ఏం రెసిపీ మరి? ఈరోజు వచ్చేసరికి మనం స్టఫ్డ్ పెప్పర్స్ చేసుకుంటున్నాం. సో మెడిటరేనియన్ డైట్లో భాగంగా స్టఫ్డ్ పెప్పర్స్ ప్రిపేర్ చేస్తారంటే దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. స్టఫ్డ్ పెప్పర్స్కి కావాల్సిన పదార్థాలు: నూనె, ఉడికించిన స్వీట్ కార్న్, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, పసుపు, కారం, మిరియాల పొడి, ఉప్పు, ఉడికించిన రాజ్మా, ఉడికించిన కినోవా, క్యాప్సికమ్, పుదీనా. స్టఫ్డ్ పెప్పర్స్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకే, సో దీంట్లో కొంచెం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చినట్టున్నారు. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అంటే జస్ట్ బ్యాలెన్స్డ్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. సో వెజిటేబుల్స్, ఒక పల్స్ అండ్ పెప్పర్స్. కినోవా కూడా తెచ్చుకున్నాం. ఎస్. సో రైస్ బదులుగా చాలామంది అంటే ఇది డైట్ చేసే వాళ్ళకి బాగుంటుంది కదా, లైక్ కొంచెం వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకైతే ఏ టైంలో మనం ఇవన్నీ ఫాలో అవ్వచ్చు? సో అంటే ఒక్కొక్క రెసిపీకి ఒక్కొక్క టైం అంటూ ఉంటుంది అశ్విన్. మనం నిన్న చూపించింది అయితే మనం బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకోవచ్చు, లేదు అంటే చాలా మందికి స్నాకింగ్ ఎక్కువ చేస్తున్నారు, అంటే మిడిల్లో ఏదో ఒకటి తింటూ ఉండాలి అనుకుంటూ ఉంటారు కదా, వాళ్ళకి స్నాక్ ఆప్షన్ కింద ఇవ్వచ్చు. ఇది మనకి మేజర్ మీల్ కింద తీసుకోవచ్చు, ఏదర్ లంచ్లో కానీ డిన్నర్లో కానీ తీసుకోవచ్చు. కినోవా ఉంది కాబట్టి లంచ్ డిన్నర్కి తీసేసుకోవచ్చు. బికాజ్ మనం నిన్న చూపించింది కొంచెం లైటర్ ఫుడ్, అది మేజర్ మీల్కి అంత సూట్ అవ్వదు. సో ఇది కొంచెం మనం కినోవా కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం హెవీ టైప్. ఓకే, ఏం చేయాలండి? ఫస్ట్ స్టార్ట్ చేద్దామా? ఎస్. సో మనం ప్యాన్ పెట్టేసుకుందాం. ఓకే. సో దీంట్లో కూడా మనం ఎక్కువ కుకింగ్ అనేది చేయము అశ్విని, జస్ట్ సార్టింగ్ చేసుకుంటాము. వెజిటేబుల్స్ని సార్ట్ చేసుకొని మనం పెప్పర్స్లో స్టఫ్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, డన్. ఎస్. సో ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. సో కొంచెం మనకు ఆయిల్ వేడెక్కాక వెజిటేబుల్స్ యాడ్ చేస్తాం. సో నూనె వాడుతూ ఉంటారు చాలామంది, లైక్ ఏంటంటే ఎప్పుడు ఒకటే తీసుకుంటారు కదా, అలా కాకుండా ఎవ్రీ మంత్ కొంచెం డిఫరెంట్గా తీసుకోవాలని చెప్పేసి అంటుంటారు, మార్చాలి అని చెప్పేసి. ఎటువంటివి తీసుకోవచ్చు, ఎన్ని డేస్కి ఒకసారి చేంజ్ చేసుకోవచ్చు నూనె? సో చాలామంది ఏంటి అంటే ఫస్ట్గా నూనె మార్చాలి అంటే బ్రాండ్ మార్చేస్తుంటారు. సో మార్చాల్సింది బ్రాండ్ కాదు, మనం ఏ టైప్ ఆఫ్ ఆయిల్ అంటే ఇప్పుడు సన్ఫ్లవర్ పొద్దుతిరుగుడు నూనె ఉంటుంది, అది తీసుకుంటున్నారంటే నెక్స్ట్ మంత్ పల్లి నూనె మార్చాలి, ఆ నెక్స్ట్ మంత్ రైస్ బేస్డ్ ఆయిల్ ఉంటుంది కదా అలా తీసుకోవాలి. అట్లా టైప్ ఆఫ్ అంటే మనకు ఆయిల్ దేని నుంచి వస్తుందో ఆ సోర్స్ అనేది మారుస్తూ ఉండాలి. అది మంత్లీ వన్స్ ఒకసారి మనం చేంజ్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే దీంట్లో మనకి ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్ కంపోజిషన్ అనేది ఒక్కొక్క ఆయిల్కి ఒక్కొక్క లాగా ఉంటుంది కాబట్టి చేంజ్ చేయడం వల్ల మన బాడీకి అన్ని టైప్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి లభిస్తాయి అన్నమాట. అండ్ దీంట్లో కూడా ఎక్కువగా రిఫైన్డ్ కాకుండా మనం కోల్డ్ ప్రెస్డ్ ప్రిఫర్ చేస్తే మనకు ఆయిల్ నుంచి కూడా న్యూట్రిషనల్ వాల్యూ అనేది కంప్లీట్గా లభిస్తుంది. ఓకే, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ ఇప్పుడు ఎక్కువగా యూస్ చేస్తున్న దానిపైన అవగాహన వచ్చింది అందరికీ కూడా. అండ్ కన్సంప్షన్ కూడా కొంచెం క్వాంటిటీ చూసుకోవాలి. పర్ పర్సన్ మేము రికమెండ్ చేసేది మాత్రం 1/2 లీటర్ పర్ పర్సన్ పర్ మంత్, అంతకంటే ఎక్కువగా లేదు. 1/2 లీటర్. ఓకే. ఓకే. సో మనకు ఆయిల్ వేడెక్కిపోయింది కాబట్టి ఫస్ట్ మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకుంటాం.
ఎక్కువగా ఫ్రై లాగా చేసేసుకోమని, జస్ట్ సార్టింగ్ అనమాట వెజిటేబుల్స్ని, అంటే లైట్గా మనకు ఆ పచ్చి వాసన వెళ్ళే వరకు సార్ట్ చేస్తాం. ఓకే. సో మెడిటేరియన్ డైట్ అంటేనే మనం ఎక్కువగా కుక్ చేసుకోమండి. లైట్గా నిన్న చేసుకున్నట్టయితే సలాడ్ ప్రిపేర్ చేసుకున్నాం, అసలు కుకింగ్ అనేదే లేదు. ఈ రోజైతే లైట్గా మనం సాటే చేసుకుంటున్నాం అంతే. మెడిటేరియన్ డైట్ అంటేనే మనం లెస్ కుకింగ్ అనేది ఉంటుంది. మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు యాడ్ చేస్తున్నాను. ఓకే, ఒకసారి కలిపేస్తాం. తర్వాత స్వీట్ కార్న్ కూడా ఆల్రెడీ మనం ఉడకపెట్టి పెట్టుకున్నది యాడ్ చేస్తున్నాను. ఓకే. సో దీంట్లోకి స్పైసెస్ యాడ్ చేస్తున్నాను. ఓకే. సో ఫస్ట్ కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, ఓకే, కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా ఉప్పు. గ్రీన్స్ ఉండాలి అన్నారు కదా, మరి గ్రీన్స్ ఏవి దీంట్లో? పుదీనా తీసుకుంటాం. పుదీనా తీసుకున్నారు దీంట్లో. అంటే మనం కావాలంటే ఆకుకూర ఒకటి యాడ్ చేసుకోవచ్చు, కొంచెం పాలకూర కానీ తోటకూర ఉడకపెట్టేసుకొని దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. ఒక్కొక్క డే ఒక్కొక్క కాంబినేషన్ చేసుకుంటే బెటర్. మనం ఈ రోజు ఈ వెజిటేబుల్స్ చూపించామంటే ఇవే తీసుకోవాలని ఏం లేదు. నెక్స్ట్ డే అంటే ఇదే కంటిన్యూస్గా మెడిటరేరియన్ డైట్ ఫాలో అయ్యే వాళ్ళు ఒకరోజు మన కాంబినేషన్ తీసుకోవచ్చు, ఒకరోజు దీంట్లో పాలకూర యాడ్ చేసుకోవచ్చు, ఒకరోజు పన్నీర్ యాడ్ చేసుకోవచ్చు. అలా చేంజ్ చేసుకుంటూ ఉంటే బెటర్. దీంట్లో నాన్ వెజ్ ఉండదా మెడిటేరియన్ డైట్లోని? ఉంటుంది. స్కిన్లెస్ చికెన్, ఇంకా మనం ఫిష్ తీసుకోవచ్చు. రెడ్ మీట్ అయితే కంప్లీట్. ఓకే, రెడ్ మీట్ జనరల్గానే వద్దని చెప్తారు. ఈ డైట్లో కూడా మనం అది తీసుకోవాలి. అందుకే చెప్పాను, ఈ డైట్లో ఓన్లీ దీనికోసం స్పెసిఫిక్ రెస్ట్రిక్షన్స్ లేదు. హెల్దీగా మనము ఏవైతే తీసుకుంటామో అవన్నీ అలో చేస్తాం, ఏవైతే అన్హెల్దీయో అవి అవాయిడ్ చేయమని చెప్తాం. ఓకే, దీన్ని ఒకసారి మిక్స్ చేస్తాం. ఓకే. సో దీంట్లోకి నేను కుక్ చేసుకున్న కినోవా యాడ్ చేస్తాను. ఓకే. అండ్ రాజ్మా కూడా ఉడకపెట్టుకుంది యాడ్ చేస్తాం. మనం కొంచెం ఇక్కడ అన్నీ ఆల్రెడీ బాయిల్ చేసి కుక్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఓన్లీ మిక్సింగ్ లాగా కనిపిస్తుంది. బట్ మనం చేసుకోవాలనుకుంటే ఇవన్నీ కట్ చేసుకోవడం, కుక్ చేసుకుని కొంచెం టైం. ఓకే. సో ఇప్పుడు మనం యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్లో ఏమేమి న్యూట్రియంట్ వాల్యూస్ అనేవి మనకి లభిస్తాయి అనేది బ్రీఫ్గా చెప్పండి. సో మనకి మెడిటేరియన్ డైట్లో ఖచ్చితంగా బ్యాలెన్స్డ్ మీల్స్ అనేవి చూపిస్తున్నాం అనమాట. సో ఇది కూడా ఒక కంప్లీట్ బ్యాలెన్స్డ్ మీల్ అని చెప్పచ్చు. సో దీంట్లో వచ్చేసరికి మనకి రాజ్మా యాడ్ చేస్తాం. సో రాజ్మా వల్ల మన బాడీకి కూడా అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ అనేది లభిస్తుంది. సో మన మజిల్ స్ట్రెంత్ కానీ డైలీ రిక్వైర్మెంట్కి మనకి ప్రోటీన్ అనేది కూడా, డైలీ న్యూట్రియంట్లో ప్రోటీన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో యాజ్ ఎ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ మనం రాజ్మా యాడ్ చేసుకున్నాం. అండ్ కినోవా వచ్చేసరికి మన బాడీకి గుడ్ ఫ్యాట్స్ లభిస్తుంది దాని ద్వారా. అండ్ కార్బోహైడ్రేట్స్ కూడా దీంట్లో కొద్దిగా కాంప్లెక్స్ ఉంటాయి. అంటే వైట్ రైస్తో కంపేర్ చేస్తే దీంట్లో నుంచి వచ్చే కార్బోహైడ్రేట్స్ వల్ల మనకి ఒబేసిటీ కానీ లేదు అంటే బాడీలో షుగర్ లెవెల్స్ పెరగడం అలాంటివి ఏవి కాకుండా కంట్రోల్ చేస్తున్నాను అనమాట. ఓకే. అండ్ మనం తీసుకున్న వెజిటేబుల్స్ రెగ్యులర్గా మనం యూస్ చేసే ఆనియన్, టొమాటో, కార్న్ ఇవి యూస్ చేశాను. సో దానివల్ల ఏంటి అంటే అన్ని వెజిటేబుల్స్లో మనకి పర్టికులర్ లైక్ ఇప్పుడు టొమాటో తీసుకుంటే లైకోపిన్ వస్తుంది. అట్లా ఒక్కొక్క వెజిటేబుల్లో కార్న్ నుంచి మనకి వైటమిన్స్తో పాటు ఫైబర్ వస్తుంది. సో అన్ని టైప్ ఆఫ్ వైటమిన్స్ అండ్ మినరల్స్ అనేవి మనకి వెజిటేబుల్స్తో ఈ టొమాటో, ఆనియన్, కార్న్తో లభిస్తాయి అన్నమాట. ఓకే. సో డయాబెటిక్ పేషెంట్స్ ఆల్మోస్ట్ రైస్ తినద్దు అని చెప్పేసి అంటారు కదా, ఇన్ కేస్ ఇలా కినోవా కానీ ఇలాంటివి తినలేకపోతే ఎంత క్వాంటిటీ ఆఫ్ రైస్ వాళ్ళు తీసుకోవచ్చు? సో వాళ్ళ రైస్ అనేది కన్సంప్షన్ అనేది మేము కంప్లీట్గా అవాయిడ్ చేయం అంటిల్ అన్లెస్ వాళ్ళ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ ఒక డయాబెటిక్ పర్సన్కి షుగర్ లెవెల్స్ అనేవి మనకి HbA1c ఎస్పెషల్లీ 6.5 ఉంటే వాళ్ళకి రైస్ కూడా అలో చేస్తాం. బట్ పోర్షన్ సైజెస్ అనేది కంట్రోల్ చేసుకొని పీచు పదార్థం ఎక్కువ తీసుకోవడం వల్ల షుగర్స్ అనేవి రైస్ కాకుండా ఉంటాయి కంట్రోల్. అలా మేనేజ్ చేసుకునే వాళ్ళు ఇప్పుడు మనం ఎంతైతే కినోవా యాడ్ చేసామో అదే ప్లేస్లో వాళ్ళు రైస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ప్లేస్లో రైస్ యాడ్ చేసుకోవచ్చు. బికాస్ మనకి ఇక్కడ మేజర్ పోర్షన్ ఫైబర్ అండ్ ప్రోటీనే ఎక్కువ ఉంది, కార్బ్స్ తక్కువ ఉంది కాబట్టి అదే ప్లేస్లో రైస్ యాడ్ చేసుకున్నా కూడా డయాబెటీస్ అనేది కంట్రోల్గానే ఉంటుంది. ఓకే. సో మన స్టఫింగ్ మొత్తం ప్రిపేర్ అయిపోయింది అశ్విని. మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని క్యాప్సికమ్లో పెట్టేస్తాం. క్యాప్సికమ్ మనం ఏమి ఫ్రై చేసుకోమా లైట్గా ఏమైనా? అంటే కావాలనుకుని మనం స్టఫింగ్ పెట్టాక జస్ట్ వేపర్ పెడతామని. ఓకే.
దీన్ని మనం సర్వింగ్ ప్లేట్లో పెట్టేస్తాం. ఓకే. పుదీనాతో గార్నిష్. ఓకే. జస్ట్ ఇందాక మనం చేసిన ప్యాన్లోనే అలా పెట్టుకొని ఆ వేపర్కి కొద్దిగా ఇది సాఫ్ట్ అయ్యే వరకు పెట్టుకున్నా సరిపోతుంది. ఓకేనా. సో మన స్టఫ్డ్ పెప్పర్స్ రెడీ అయిపోయి టేస్ట్. ఓకే. కలర్ఫుల్గా ఉన్నాయి కదా, చాలా బాగుంది. స్టఫ్డ్ పెప్పర్స్ రెడీ అయిపోయినండి. టేస్ట్ చేసే ముందు కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. స్టఫ్డ్ పెప్పర్స్కి కావాల్సిన పదార్థాలు: నూనె, ఉడికించిన స్వీట్ కార్న్, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, పసుపు, కారం, మిరియాల పొడి, ఉప్పు, ఉడికించిన రాజ్మా, ఉడికించిన కినోవా, క్యాప్సికమ్, పుదీనా. స్టఫ్డ్ పెప్పర్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ప్యాన్ పెట్టి అందులో నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, ఉడికించిన స్వీట్ కార్న్, పసుపు, కారం, మిరియాల పొడి, ఉప్పు, ఉడికించిన కినోవా, రాజ్మా వేసి కలుపుకుని కుక్ చేసుకుని క్యాప్సికంలో స్టఫ్ చేసుకుని పుదీనాతో గార్నిష్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, స్టఫ్డ్ పెప్పర్స్ రెడీ. స్టఫ్డ్ పెప్పర్స్కి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూసాం కదండి. టేస్ట్ చేసి అలా ఉందో చెప్పండి. వావ్, చాలా చాలా యమ్మీగా ఉందండి. సూపర్బ్ రెసిపీ అనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. కలర్ఫుల్గా ఉంది అండ్ చాలా యమ్మీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఎస్, మెడిటరేనియన్ డైట్లో భాగంగా స్టఫ్డ్ పెప్పర్స్ ప్రిపేర్ చేసేసుకున్నాము. చాలా చాలా యమ్మీగా ఉంది. రేపటి డైట్ మనీ ఎపిసోడ్లో మళ్ళీ మీట్ అవుదాం. అంటిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ అశ్విని సైనింగ్ ఆఫ్. బై.